ఆటో డ్రైవర్ సోదరులకు బాసటగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. ప్రమాద బీమాతో కేటీఆర్ ముందడుగు వేస్తే దానికి మరో అడుగు వేస్తానంటూ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, వేములవాడ అర్బన్, రూరల్ మండలాల్లో గల ఆటో డ్రైవర్లకి ఆరోగ్య బీమా కార్డుల్ని ఆయన చేతుల మీదుగా అందజేశారు. పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ భరోసా కార్యక్రమంలో లక్ష్మీ నరసింహారావు పాల్గొని మాట్లాడారు. 6 గ్యారంటీలు, అబద్దపు ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆటో డ్రైవర్ల ఉపాధికి అడ్డుకట్ట వేసిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసి వారి జీవనోపాధిని అగమ్య గోచరంగా మార్చిందన్నారు. ఆటో డ్రైవర్లు తమ ఆటోకు నెల వాయిదాలు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. వారి కష్టాన్ని చూసిన కేసీఆర్, కేటీఆర్ గొప్ప మనసుతో జిల్లాలోని ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పార్టీ తరపున అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు ఒల్లి రామ్మోహన్, జిల్లా అధ్యక్షులు ఆలె శ్రీనివాస్, బీఆర్టీయూ అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఏనుగు మనోహర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధర్నంలో సుమారుగా 122 మంది రాష్ట్ర వ్యాప్తంగా మీ సోదరులు చనిపోయిన ఆలోచనతోనే వారి కుటుంబాలు బాగుండాలని మా నాయకులు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ పడుతున్నటువంటి పెద్దలు మరి కార్యక్రమాలు మనసుకొని వారి సొంత నిధితో మీకు యాక్సిడెంట్ బీమా చేయబడింది. ఆ కార్యక్రమంలో మరి వేములవాడ నియోజకవర్గం కూడా సిరిసిల్ల జిల్లాలో